నేను కీసర ఎంఆర్ఓని తహసీల్దార్ని. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కీసర మండల్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా 5వ తారీఖు నుండి మాకు రెవెన్యూ సదస్సులు స్టార్ట్ అయినాయి. 5వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించబడుతుంది. ఈరోజు 12వ తారీఖు రాంపల్లిలో రెవెన్యూ సదస్సు కలదు. మేము ఈరోజు రాంపల్లిలో వచ్చినాము. రోజు 2 టీంలు ఉంటాయి, తహసీల్దార్ టీంలు. ఒక్కొక్క టీం ఒక్కొక్క విలేజ్లో వెళ్తుంది. దానిలో భాగంగా మేము రోజు దరఖాస్తులు స్వీకరిస్తున్నాము. రెవెన్యూ సదస్సుకు చాలా మంచి స్పందన ఉంది. ప్రజల్లో బాగా మంచి స్పందన ఉంది. అప్లికేషన్స్ కూడా తీసుకుంటున్నాము. అప్లికేషన్స్ నింపడానికి 4-5 మందిని ఉద్యోగస్తులు పెట్టడం జరిగింది. వాళ్ళ యొక్క అర్జీదారుని యొక్క సమస్యను తెలుసుకొని దానికి అనుగుణంగా ఫామ్స్ నింపడం జరుగుతుంది. ఆ ఫామ్స్కి మళ్ళీ దరఖాస్తుదారునికి అక్నాలజ్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత రికార్డు వెరిఫై చేసి ఆ దరఖాస్తుదారునికి ఇంకా ఎవరికి నోటీస్ ఇవ్వాలనో నోటీస్ ఇచ్చి దాని ప్రకారం ఒక ప్రొసీడింగ్ ఆర్డర్ తీసి ఆన్లైన్లో ఎక్కించడం జరుగుతుంది. మొత్తం మనకు 891 దరఖాస్తులు వచ్చినాయి ఇప్పటి వరకు. ఇంకా 2 విలేజ్లు మిగిలి ఉన్నాయి. రేపటితో మాకు రెవెన్యూ సదస్సులు మిగులుతుంది. దాని తర్వాత మొత్తం ఫైనల్గా ఈ మండలి ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయో, ప్లస్ ఏ కేటగిరీ కింద, సక్సెషన్ కింద ఎన్ని, మోటేషన్ కింద ఎన్ని, డాటా కరెక్షన్స్ కింద ఎన్ని, పిఓబిలో ఎన్ని అని కేటగిరీ వైజ్గా అన్ని ఒక అబ్స్ట్రాక్ట్ తయారు చేసి కలెక్టర్ గారికి సమర్పిస్తాం.